ఓం శ్రీ పరమాత్మనే నమః. కిష్కింధాకాండం. కొన ఊపిరితో ఉన్న వాలి నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అంతటా కలియజూచెను. మొట్టమొదట తన ఎదురుగా నిలుచొని ఉన్న తమ్ముడగు సుగ్రీవుని గాంచెను. సుగ్రీవుని చూస్తూ వాలి ఆత్మీయతతో, సోదరా, నీ భార్యను నా వశము నందుంచుకొని నిన్ను కిష్కింధ నుండి వెళ్ళగొట్టినందులకు నన్ను దోషిగా తలంపవద్దు. ఇది అంతయు విధి విలాసముగా జరిగినది. నేను బల గర్వితుడునై అజ్ఞాన వశమున అట్లు చేసి తిని. అన్నదమ్ములమైన మనము కలిసి మెలిసి హాయిగా జీవించెడి యోగము మన నొసట దైవము వ్రాయలేదు. పరస్పరము సోదర ప్రేమతో మసలు కొనవలసిన మనము అందులకు విరుద్ధముగా ప్రవర్తించితిమి. నేను ఇంకొక క్షణములో ఈ తనువును చాలించి పరలోకమునకు వెళ్ళుచున్నాను. నీవు ఈ వానర రాజ్యమును స్వీకరింపము. ఈ సమస్త సంపదలను, రాజ్యమును, నా ప్రాణములను సైతము ఈ క్షణమే త్యజించి వెళ్ళుచున్నాను అని వాలి సుగ్రీవునితో అనెను. ఓ వీరుడా, నేను పలుకుతూ ఉన్న మాటలను ఆలకింపుము. రాజ్యమును పాలించుట మిక్కిరి భారము అయినప్పటికీ అందులకు నీవు సమర్థుడవు, పట్టాభిషిక్తుడవు కమ్ము అని సుగ్రీవునితో వాలి అనెను. ఇంకా అంగదుని కుమారుని చూపిస్తూ, ఓ తమ్ముడా, నా ప్రాణముల కంటే మిన్నయైనవాడు, సుఖములో పుట్టి పెరిగినవాడు, మాయా మర్మము ఎరుగని పసివాడు, బుద్ధిమంతుడు, హాయిగా జీవింపవలసినవాడు, నీ అన్న కుమారుడు అంగదుని నీ సొంత కుమారునిగా చూచుకొనుము. ఈ చిన్నారికి ఏ లోపము రానీయకుండా అన్ని విధములుగా సర్వసమర్థుని గావింపుము. తనకు కావలసినవన్నీ నీవే సమకూర్పవలయును. శత్రుబాధలు లేకుండా చూడుము. నీవు అండగా నిలువుము. ఓ సుగ్రీవా, ఈ తారా కుమారుడు అంగదుడు నీవలే పరాక్రమశాలి. రాక్షసాది శత్రువులను వధించినప్పుడు నీకు కుడిభుజముగా ఉండగలడు. అతడు మిక్కిలి బలశాలి, చురుకుదనము కలవాడు, యువకుడు. రణరంగమున తన స్థాయికి తగినట్లు సాహసముతో పోరాడగలడు. ఓ సుగ్రీవా, నా ధర్మపత్ని ఈ తార సుషేనుని కూతురు. ఈమె ఎంతయో సూక్ష్మ బుద్ధి గలది. రాబోవు ఆపదలను పసిగట్టగలదు. సకల విషయములను
సకల విషయములందును సమర్థురాలు. తార ఏ కార్యమును గూర్చి చెప్పినను దానిని నిస్సంశయముగా చేయవచ్చును. తమ్ముడా, శ్రీరాముని కార్యమును ఎట్టి సంకోచము లేకుండా చేయుము. అట్లు చేయనచో అది అధర్మమగును. నీవు ఇచ్చిన మాట ప్రకారము సీతాన్వేషణ చేయుము. ఆయన మనస్సును నొప్పించవద్దు. ఆయనని నొప్పించిన శిక్షింపగలడు. సుగ్రీవా, ఇదిగో నా మెడలోని ఈ దివ్యమైన బంగారు మాలను నా బొందిలో ప్రాణము ఉండగనే నీవు ధరింపుము. లేనిచో నేను మృతి చెందిన మరుక్షణమే ఆ మాలయందు ఉన్న అజేయ శక్తి మాయమగును. ఈ విధముగా అన్నయ్యగు వాలి సోదర ప్రేమతో పలికిన మాటలు విన్న సుగ్రీవుడు కొంత కుదుటపడెను. అన్నపై అతనికి గల వైరభావము తొలగిపోయెను. అతడు శ్రద్ధతో అన్న చెప్పినట్లు ఆయన ఇచ్చిన బంగారు మాలను గ్రహించెను. ఆ బంగార హారమును సుగ్రీవుడు ధరించిన పిమ్మట వాలి అంగదుని వైపు చూచుచూ పుత్రవాత్సల్యముతో ఇట్లు పలికెను. నాయనా, నా మరణానంతరము మీ పినతండ్రియగు సుగ్రీవుడు చెప్పినట్లు నడుచుకొనుము. దేశకాల పరిస్థితులను అనుసరించి జీవించుము. ప్రియము కలిగినప్పుడు పొంగిపోవుట, అప్రియమునకు కృంగిపోవుట చేయవద్దు. సుఖ దుఃఖములను సమానముగా భావింపుము అని వాలి తన పుత్రునితో ఈ విధముగా పలికెను. మహాబాహుడవైన ఓ అంగద, నేను నిన్ను ఎల్లప్పుడూ ప్రేమతో లాలించి తిని, కానీ ఇప్పుడు నీవు నా దగ్గర నడుచుకొనినట్లు పినతండ్రియగు సుగ్రీవునికడ మాత్రము ఉండవద్దు. అట్లు ప్రవర్తించుట నీకు మంచిది కాదు. సుగ్రీవుని శత్రువులను గాని మిత్రులను గాని కలియవద్దు. నీవు నిగ్రహము కలిగి నీ పినతండ్రియగు రాజునకు ప్రయోజనము కూర్చిన పనులనే ఆచరింపము. ఇక్కడ వాలి ఎంతో ప్రేమతో తన పినతండ్రి దగ్గర ఏ విధముగా ఉండవలెనో తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రినైన నా దగ్గర నడుచుకున్నట్లు పినతండ్రి దగ్గర ఉండవద్దు అని చెబుతూ ఉన్నాడు. ఆయన యొక్క అదుపు ఆజ్ఞలలోనే నీవు ఉండుము. సుగ్రీవుని కడ మిక్కిలి చనువుతో ప్రవర్తింపకము. ఆయనకు అతి దూరముగా కూడా ఉండకము. చనువుతో ఉండినా దూరముగా ఉండినా ఈ రెండును దోషములే. కనుక మధ్యే మార్గమున నడుచుకొనుము. ఇట్లా పలికిన పిమ్మట వాలి తన కన్నులు తేరవేశను. భయంకరములైన అతని దంతములు
బయటికి వచ్చెను, తన ప్రాణములు పోయెను. అతటి వానరులు, సేనాపతులు, ప్రముఖులు అందరూ బిగ్గరగా ఏడ్చుచు తమ ప్రభువైన వాలిని గూర్చి ఈ విధముగా మాట్లాడుకొనిరి. మిక్కిలి వేగముగా పోగల వాలి, దీర్ఘమైన బాహువులు గలవాడు, గోలబుడు అను గంధర్వునికి వాలికిని ఘోర యుద్ధము జరిగెను. 15 సంవత్సరములు ఆ యుద్ధము రాత్రింబగలు జరిగెను. 16వ సంవత్సరమున వాలి చేతిలో గోలకుడు హతుడయ్యను. భయంకరములైన దంతములు గల ఆ ప్రభు దుష్టుడైన గంధర్వుని హతమార్చి మనకు భయము లేకుండా చేసెను. అట్టి మహాబలశాలి అయిన వాలి ఇప్పుడు సింహపరాక్రముడైన శ్రీరాముని చేత నిహతుడయ్యను అని వారందరూ కృంగిపోయిరి. తరువాతి శ్లోకాలు రేపు విందాం. జై శ్రీరామ్.